మామూలుగా ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మన దగ్గర ఎక్కువ తినేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్ లో అయితే కొన్ని వందల రెస్టారెంట్స్ వచ్చాయండి. మీరు ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా వెజ్ లోకి వెళ్తే గనక పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ చాలా మంది చాలా ఇష్టంగా తినే డిష్ అన్నమాట. పన్నీర్తో మామూలుగా మనం హోటల్కి వెళ్తే ఆర్డర్ చేసేది ఏంటి, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ లేదా తందూరి రోటీ అలా ఆర్డర్ చేస్తాం. రైస్కి వస్తే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తాం, లేదా పన్నీర్ పులావ్, అది కూడా పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ఆర్డర్ చేస్తాం కదా. రెస్టారెంట్కి వెళ్ళే ఆర్డర్ చేసుకొని తినాలని ఏం లేదండి, ఇంట్లోనే మనం హ్యాపీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీతోనే ఈ రోజు షోని స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆలస్యం ఎందుకు? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈ రోజు మనం ఫస్ట్ చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది పార్వతి గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు పార్వతి అండి. నేను మా హస్బెండ్ కి రీసెంట్ గా పచ్చిమిర్చి ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో పులావ్ చేశా అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు మీ స్టైల్లో కూడా ఒకసారి చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది. తప్పకుండా అండి, ఎలాగో మన షోలో చేయలేదు కాబట్టి నా స్టైల్లో సింపుల్ గా మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆ స్టైల్లో పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చేసి చూపిస్తాను. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ ని చక్కగా కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. అలాగే పన్నీర్ నేను 200 గ్రాములు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ రైస్, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు మనకి కావాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాం. పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం పడితేనే పులావ్కి బాగుంటుంది. ఇదే రెసిపీతో మీరు నాన్ వెజ్ కూడా, చికెన్ కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ పులావ్ కూడా ఇలా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి చికెన్ పులావ్ అయినా లేదా పచ్చిమిర్చి పులావ్ అయినా కూడా ఇదే స్టైల్ అన్నమాట. రెండు చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లి, అలాగే అల్లం. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేద్దాం. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇలా చక్కగా మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి, కాస్త నూనె కూడా వేసుకోవాలి. బాగా వేడెక్కాలి. ఇందులో ఒక అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీర. ఈ మసాలాలన్నీ మంచిగా నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పులావ్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మొత్తం మంచిగా ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ మంచిగా వేగాలి. మీ దగ్గర ఉంటే కాస్త పాలకూర కూడా ఇందులో వేసుకోండి, బాగుంటుంది. లేదా మెంతి కూర, ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఇందులో కాస్త పసుపు వేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా మిక్సీలో వేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఈ పేస్ట్ వేస్తే అరోమా బాగుంటుంది. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. మనం పన్నీర్ని కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను నేను. ఈ పేస్ట్లోనే కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా ఈ పేస్ట్ లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేస్తున్నాను నేను. చూడండి, 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి యాక్చువల్ గా మనం, ఎందుకంటే 1 కప్పు బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడైతే నేను 1 కప్పు వేస్తున్నాను. మంచిగా ఉడకాలి. పన్నీర్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ మీరు కావాలంటే చిన్న చిన్న కూడా కట్ చేసుకోవచ్చు. నేనే పెద్దగా కట్ చేశాను. ఇది మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళలో పన్నీర్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పన్నీర్కి పట్టుకోవాలి. పన్నీర్కి స్పెషల్ ఫ్లేవర్ అంటూ ఏం ఉండదు. మనం మసాలాలో ఏ టేస్ట్ని ఇస్తే ఆ టేస్టే పన్నీర్ లాక్కుంటుంది. పన్నీర్ కుక్ చేసేటప్పుడు ఏది కూడా ఎక్కువగా వేయకూడదు. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది. ధనియాల పొడి ఎక్కువ వేస్తే ధనియాల పొడి వాసనే వస్తుంది. అందుకే అన్నీ మనం కరెక్ట్గా వేస్తేనే దానికి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఇలా పన్నీర్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఆ మసాలాలు పట్టేసుకోవాలి. బాస్మతి నానబెట్టిన నీళ్లు తీసేస్తున్నాను. బాస్మతి బియ్యం ఎప్పుడైనా సరే 1 గంట ముందు నానబెట్టుకుంటే పులావ్ అయినా బిర్యానీ అయినా బాగుంటుంది. అండ్ మనం ఎంచుకునే బాస్మతి రైస్ ముఖ్యంగా మంచి క్వాలిటీ ఉండాలి. బాస్మతి బాగుంటేనే మనకి పులావ్ అయినా బిర్యానీ అయినా ఆ టేస్ట్ కానీ చూడడానికి ఆ గ్రెయిన్స్ ఇలా లాంగ్ గ్రెయిన్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఎప్పుడు రైస్ ని సెలెక్ట్ చేసుకునే దగ్గర మటుకి అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మొత్తం రైస్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఆ 1/2 కప్పు వాటర్ పై నుండి వేసేసుకోవాలి. ఒకసారి కొంచెం ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేస్తే 20 నిమిషాల్లో చక్కగా దమ్ అయిపోతుంది. మనం పులావ్ చేసినా బిర్యానీ చేసినా దమ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి తర్వాత చిన్న మంటలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే పులావ్స్ బిర్యానీ చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నెలు కూడా చాలా ముఖ్యమండి. లావుగా ఉన్న గిన్నెలు అయితే గనక కింద అంటుకోకుండా ఉంటుంది. అదే పల్చడి గిన్నెలు అయితే కింద మాడిపోయింది అనుకోండి, టేస్ట్ అంతా పోతుంది. ముఖ్యంగా మార్నింగ్ టిఫిన్ బాక్సులు ఇచ్చేటప్పుడు మనకి ఇలా ఏదైనా సరే, పన్నీర్ అయినా సరే, సోయా కీమా అయినా లేదా ఏ వెజిటేబుల్స్ అయినా సరే పులావ్ లాగా చేసిస్తే మనకి పని తొందరగా అయిపోతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ తినేవాళ్ళు కూడా స్పూన్ తో అలా తినేస్తారు అనమాట. కర్రీ సపరేట్ గా, రైస్ సపరేట్ గా చేయాలి, రెండింటిని సపరేట్ గా ప్యాక్ చేయాలి, మళ్ళీ వాళ్ళు మిక్స్ చేసుకొని తినడం అదంతా కాకుండా ఎక్కువగా నేనైతే పులావ్స్ చేసిస్తూ ఉంటాను అనమాట. ఫ్లేవర్ రైస్ ఏదైనా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఒక్కొక్కసారి మనము పచ్చిమిర్చి పులావ్ చేసేటప్పుడు మీకు కావాలి అంటే పెరుగు వేసుకోవచ్చు, బట్ పులావ్ లో పెరుగు వేయం. మనం బిర్యానీ చేసేటప్పుడు వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా సరే మనం ఏది చేసినా సరే ఫస్ట్ పెరుగు వేసి మసాలాలన్నీ మిక్స్ చేసి చేస్తూ ఉంటాం. ఈ రోజు మనం చేసింది పచ్చిమిర్చి పన్నీర్ పులావ్. ఇందులో మీరు పాలకూర, 1 గుప్పెడు పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చు, మెంతి కూర అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక రకంగా పిల్లలకి ఫ్రెష్ లీవ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మీరు చికెన్ చేసినా సరే పాలకూరని యాడ్ చేయొచ్చు, కొంచెం గోంగూర యాడ్ చేసినా బాగుంటుంది, మెంతి కూర యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం మిక్సీ పట్టేటప్పుడే కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేటప్పుడే ఫ్రెష్ అల్లం
వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసేటప్పుడే మనం పాలకూర, మెంతికూర లేకపోతే రెండు కలిపి చాలా రకరకాల ఆకుకూరలు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. అసలు పిల్లలు గుర్తు కూడా పట్టరండి. సో అలా చేసేయండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇదిగోండి, ఇప్పటివరకు మనం పెద్ద మంటలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం చిన్న మంటలో పెట్టేసి ఒక 15 minutes దమ్ చేస్తే కనుక పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. బాస్మతి రైస్ కుక్ చేసేటప్పుడు 1 కప్పు రైస్ కి 1.5 కప్పు నీళ్లు, అది కొలత. అదే సోనా మసూరి అనుకోండి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. చిట్టి ముత్యాలు అయినా సరే 2 కప్పులు, జీరా రైస్ అయినా సరే 2 కప్పులు. అది ఇంకా గుడ్డిగా మనం కొలత ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేశాను. ఒక 15 నిమిషాలు ఇలా దమ్ అయితే కనుక మనకి అద్దిరిపోయే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అవుతుంది. లాస్ట్ లో సర్వ్ చేసుకుందాం. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ. ఇప్పుడు పచ్చిమిర్చి పన్నీర్ పులావ్తో పాటు మంచి కాంబినేషన్ రైతా, పైనుండి కాస్త ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం, కొత్తిమీర. సో అద్దిరిపోయే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి కాస్త వేడెక్కిన తర్వాత అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని పసుపు వేసి కాస్త వేగనిచ్చాక 1 కప్పు నీళ్లు పోసి అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా మసాలాలో కుక్ చేయాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఇంకో సగం కప్పు నీళ్లు వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకొని స్టవ్ చిన్నగా చేసుకొని 15 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ. నెక్స్ట్ మనం చిటినాడు మటన్ ఉండలు తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ రాసింది ప్రవీణ గారు. హలో స్వప్న, నా పేరు ప్రవీణ. మీకోసం షోలో చిటినాడు మటన్ ఉండలు చేయలేదు కదా, ఒకసారి చేద్దామా అని చెప్పేసి ప్రవీణ గారు మనకి మెయిల్ రాశారు. ప్రవీణ గారు రెగ్యులర్ గా మనకి మెయిల్ రాస్తూనే ఉంటారు. ఆవిడ యూఎస్ లో ఉంటారు. అసలు మనం ఒక 20 dishes చేస్తే 5 ఆవిడ రెసిపీసే. అంటే ఎక్కువ రెగ్యులర్గా వారంలో 2-3 సార్లు అడిగి మరీ మాతో వంట చేయించుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలకి ట్రై చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఆవిడ చేసినవి కూడా ఫొటోస్ పెడుతూ ఉంటారు. ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ అసలు మామూలుగా ఉండదు మాకు. మీరు అడిగినట్టుగా చిటినాడు మటన్ ఉండలు తయారు చేద్దాం. చెటినాడు మటన్ ఉండలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. కొత్తిమీర, పుదీనా, చిన్న ఉల్లిపాయలు, మటన్ కీమా, బ్రౌన్ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, అనాస పువ్వు, యాలకులు, జీలకర్ర, సోంపు, బండ పువ్వు, పుట్నాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, వెల్లుల్లి, జాపత్రి, ధనియాలు, పచ్చిమిర్చి, 1 గుడ్డు మనకి కావాలి. చూడడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ప్రాసెస్ ఈజీయే. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక చిన్న స్పూన్ మిరియాలు, మనం తీసుకుని 1/2 కిలో మటన్ కీమా, 1 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, ఇవి మంచి డ్రై రోస్ట్ అవ్వాలి. కొద్దిగా సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు,
ఒక్కొక్కటి మెల్లిగా వేస్తూ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మసాలాలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ అరోమా అంతా బయటకు వస్తుంది. పచ్చిది వేసిన దానికన్నా ఇలా వేయించి వేస్తే ఎప్పుడు బాగుంటుంది. మామూలుగా మనం గ్రేవీ కర్రీస్ చేసిన, ఫ్రైస్ చేసిన, అప్పటికప్పుడు ఫ్రై చేసి పౌడర్ చేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది. ముందే చేసి బాటిల్లో పెట్టుకొని ఎప్పుడు యూస్ చేసుకునేది వేరేలా ఉంటుంది. ముఖ్యంగా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు మటుకి ఇలా మసాలాలని అప్పటికప్పుడు మంచిగా ఫ్రై చేసి చేసుకోవాలన్నమాట. వండ పువ్వు కూడా ఇందులోనే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, ఇవన్నీ మంచి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చెట్టినాడు మసాలా చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేస్తే చెట్టినాడు మసాలా రెడీ అవుతుంది. చెట్టినాడు మసాలాతో రైస్ చేస్తారు, కర్రీస్ చేస్తారు, ఫ్రై చేస్తారు. ముఖ్యంగా చికెన్ కి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు మనం చేస్తుంది మటన్ ఉండలు. మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఇలా మంచి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసిన తర్వాత ఇదే పౌడర్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. మటన్ కూడా ఇందులోనే కలిపేస్తాం కాబట్టి ఉప్పు సరిపడా వేసేస్తున్నాను. దీన్ని మనం మిక్సీ పడతాం. రఫ్గా ఉన్నా కూడా పర్లేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మటన్ కీమా వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మసాలా అంతా కీమాలో వేసేయాలి. ఇందులో ఒక గుడ్డు వేయాలి బైండింగ్ కోసం. వేసి మంచి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండ చేసుకోవాలి రౌండ్గా. దివాళికి మనం పేల్చుతాం కదా సుతిలి బాంబు, అలా చుట్టాలన్నమాట. కానీ గట్టి కాదు, జస్ట్ ఇలా. ఇది ఎలాగైనా చుట్టుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. మెల్లిగా చుట్టాలి, గట్టిగా చుడితే కీమా బయటకు వచ్చేస్తుంది. అన్నీ ఇలా చుట్టేసుకున్నాను చూడండి. మనం షాలో ఫ్రై చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అందులో పెట్టేయచ్చు, లేదా కావాలి అంటే డీప్ ఫ్రై చేయొచ్చు. షాలో ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ఇది చుట్టడానికే మనకు టైం పడుతుందండి, కానీ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనకి బైండింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అరటి దూటని ఇలా నార తీసి చుట్టుకున్నాం అన్నమాట. సేమ్ ఇదే మీరు సోయా కీమాతో కూడా చేసుకోవచ్చు. కీమానే కాబట్టి చిన్న
చిన్న మంటలో పెట్టి మెల్లిగా కుక్ చేయాలి. కొంచెం మాడినా కూడా కింద చాలా బాగుంటాయి. ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తే మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన మంచిగా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఒక సైడ్ మంచి కుక్ అయ్యాక రెండో వైపు తిప్పుతుంది. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. కానీ చిన్న మంటలో కుక్ చేసుకోవాలండి. పెద్ద మంటలో కుక్ చేస్తే పైనకేమో వేగిపోతుంది, లోపల మట్టికి పచ్చి పచ్చిగా ఉంటుంది. అన్ని వైపులు తిప్పుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. కీమా కాబట్టి కొంచెం నిదానంగా మెల్లిగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇలాగే మీరు డీప్ ఫ్రై చేసేస్తే కొంచెం తొందరగా 12 నుండి 15 మినిట్స్లో అయిపోతుంది. అదే మీరు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీనికి అన్ని ఆప్షన్స్ మీ వీలును బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇలాగే అన్ని వైపులా మంచిగా తిప్పుకొని ఫైనల్ ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది, ఇందులో పెట్టేసుకుంటాను. ఈలోపు మరొకసారి మీరు తయారీ విధానం చూసేయండి. చెటినాడు మటన్ ఉండలు తయారీ విధానం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో మిరియాలు, మరాఠీ ముగ్గ, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, బండ పువ్వు, పుట్నాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి కాస్త పొడి చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో మటన్ కీమా వేసి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి ఒక గుడ్డు కూడా వేసి బాగా కలిపి రౌండ్ గా ఉండలాగా చేసుకుని దానిపైన అరటి దూట దారం లాగా కట్ చేసుకుని పైనుండి చుట్టి పాన్ లో కాస్త నూనె వేడి చేసుకుని అన్ని వైపులా చక్కగా వేయించుకుంటే చెటినాడు మటన్ ఉండలు రెడీ అవుతాయి. మీరు ఎవరైనా హోటల్ స్టార్ట్ చేస్తే గనక ఇది చక్కగా మీ సిగ్నేచర్ డిష్ లాగా పెట్టుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనం టమాటో కెచప్తో అయినా లేకపోతే గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. తయారీ విధానం కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ కూడా తెచ్చుకున్నాం. సో ఇదిగోండి. సో చూసారు కదండి, ఈరోజు చక్కగా మనం పచ్చిమిర్చి పన్నీర్ పులావ్తో పాటు చిటినాడు మటన్ ఉండలు కూడా తయారు చేసాం. ఇలాంటి రెసిపీస్ ఏవి కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.